హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి, 3 పచ్చిమిర్చి, 2 టమాటాసు, 1 కప్పు నిండుగా కందిపప్పుని గంట ముందుగా నానబెట్టేసామండి. ఇక ఇది పాలకూర అండి, మనందరికీ తెలుసు. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇప్పుడు మనం మిక్స్ చేసేసి వెరైటీగా కుక్కర్లో దాల్ చేద్దామండి. పాలక్ దాల్, పసుపు, ఉప్పు, కారం, కొన్ని చింతపండు రేకలండి, అన్నీ మనం కుక్కర్లో మిక్స్ చేసేద్దామండి. వెరైటీగా హెల్తీ, టేస్టీ అండ్ వెరైటీ పాలక్ దాల్ అండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు గంట ముందుగా నానబెట్టిన ఈ కందిపప్పులో పాలకూరని వాష్ చేసి చిన్న పీసెస్లా కట్ చేసి యాడ్ చేస్తున్నామండి. ఇక 2 టమాటాస్ అండి, ఆ పీసెస్ కూడా యాడ్ చేసామండి. పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిర్చిని 6 పీసెస్ లాగా చేసి యాడ్ చేసామండి. ఉప్పు అండి, 1 స్పూన్ ఉప్పు అండి, కొద్దిగా పసుపు అండి, 1/2 స్పూను, 1 స్పూన్ కారం అండి, కొన్ని చింతపండు రేకలండి. చూస్తున్నారు కదా, అన్నీ ఒకేసారి కుక్కర్లో యాడ్ చేసేసామండి. 1/2 స్పూన్ ఆయిల్ అండి. ఇక అన్నీ వేసేసాం కదండి, ఇప్పుడు కుక్కర్ని లాక్ చేద్దామండి. 4 విజిల్స్ ఆఫ్టర్ కుక్కర్ని ఓపెన్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి దాల్ని. మన పోపు మసాలా కూడా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తయారైందండి మన పాలక్ దాల్. దీన్ని పేస్ట్ లాగా తయారు చేసేసి ఈ పోపు మసాలాలో మనం యాడ్ చేసేద్దామండి. పెద్దల్లిపాయి, రెడ్ చిల్లీ, పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ అన్నీ అండి. మనం దాల్ని ఈ విధంగా మెత్తగా చేసేసి ఆ పోపు మసాలాలో యాడ్ చేసేసామండి. వెరైటీగా, సింపుల్గా, కొద్ది టైంలో రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని లైక్